బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అనకాపల్లి జిల్లా యలమంచిలి నేషనల్ హైవే పైన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రేగులపాలెం జంక్షన్ దగ్గర ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో ఆ బస్సులో 35 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండే. భువనేశ్వర్ నుంచి, ఒరిస్సాలోని భువనేశ్వర్ నుంచి చెన్నైకి వెళ్తున్న బస్సులో రాత్రి 11 గంటల సమయంలో బస్సు వెనక భాగంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే ఆ మంటలు పూర్తిగా వ్యాపించి బస్సు పూర్తిగా కాలిపోవడం జరిగింది. భయాందోళనకు గురైన ప్రయాణికులు అరుపులు కేకలు వేశారంటే అర్థం చేసుకోండి. చాలా ఘోరమైన పరిస్థితి అని చెప్పొచ్చు. 11 గంటల సమయం, 11-12 గంటల ఆ సమయంలో మరి కాస్త నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. మరి డ్రైవర్ చాకచక్యంగా ఆ బస్సును వెంటనే నిలిపివేయడంతో ఆ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు అందరూ కూడా దిగిపోయారు. క్షణాల్లోనే బస్సు కాలిపోయింది వాళ్ళ కళ్ళ ముందే. దానికి సంబంధించిన విజువల్స్ని మనం రైట్ సైడ్ బాక్స్లో చూస్తున్నాం. ఒళ్ళు గొగ్గుళ్ళు పుర్చే ఆ విజువల్స్ చూడొచ్చు. కొన్ని క్షణాలు మిస్ అయినా, కొంచెం లేట్ చేసినా పూర్తిగా 35 మంది ఆ బస్సులోనే సజీవ దహనం అయిపోయేవారు. అలాంటి పరిస్థితులు మనం ఆ బస్సుకు సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. మరి ఒరిస్సాలోని భువనేశ్వర్ నుంచి మరి చెన్నైకి వెళ్తున్న బస్సు పూర్తిగా దగ్ధమైపోయి దాంట్లో ఉన్న గ్లాసెస్ అన్ని కూడా పగిలిపోయిన పరిస్థితి. హైవే పైనే ఈ ఘటన చోటు చేసుకుంది. మనం చూడొచ్చు. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. దట్టమైన పొగ, అలాగే పూర్తిగా మంటల్లో కాలిపోతున్న బస్సుని చూడొచ్చు. ఆర్ఎస్ఆర్ ట్రావెల్స్కి సంబంధించి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ఎన్నో ట్రావెల్స్ బస్సులు ఘటనలు జరుగుతున్నా కూడా సేఫ్టీ మెషర్స్ని ఇంకా పాటించట్లేదా? రెగ్యులర్ మెయింటెనెన్స్ సర్వీస్ని సరిగ్గా చేయకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అనుకోవాలా? మనం ఒక్కసారి అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో ఒక్కసారి అవి చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, హైవే పైనే పూర్తిగా దగ్ధమైపోతుంది. మంటలు ఎంతగా చెలరేగాయి. ఒకవేళ ప్రయాణికులు దాంట్లో ఉండుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు అసలు సజీవంగా దహనం అయిపోవాల్సిన పరిస్థితి. వాళ్ళ కళ్ళ ముందే ఇలాంటి ఘోరాలు చోటు చేసుకుంటే మరొకసారి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కే ధైర్యం సరిపోతుందా? దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామచంద్రరావు అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ రామచంద్రరావు, ప్రస్తుతానికి లేటెస్ట్ అప్డేట్ ఏంటి? దీంట్లో ఎవరైనా ప్రయాణికులు గాయపడడం కానీ అలాంటివి ఏమైనా చోటు చేసుకున్నాయా? అదృష్టవశాత్తు కళ్యాణ్ అట్లాంటి సంఘటన చోటు చేసుకోలేదు అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఒక పెద్ద ప్రమాదం తప్పిందని మనం చెప్పుకోవచ్చు. అంటే వాహనం దాదాపుగా ఇటు భువనేశ్వర్ నుంచి చెన్నై వెళ్తుంది. చాలా లాంగ్ డ్రైవ్. ఈ దశలో త్వరితగతిన లక్ష్యం చేరుకోవాలనే వేగంతో వాహనం వెళ్తుంది. అయితే అదృష్టవశాత్తు అంటే ఇప్పుడు ప్రస్తుతం అనకాపల్లి జిల్లా యలమంచిలి సమీపంలో రేగులపాలెం ఆ ఫ్లైఓవర్ వచ్చేసరికి ఒకసారిగా వెనుక సీట్ నుంచి మంటలు వస్తున్నట్టు కొందరు గుర్తించడం జరిగింది. వెంటనే డ్రైవర్ నిలిపివేసి వెంటనే ప్రజలందరినీ కూడా అంటే ప్రయాణికులను అప్రమత్తం చేయడంతో వారందరూ దిగిపోయారు. ఆ సమయంలో దాదాపు 35 మంది ప్రయాణికులు కూడా ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు చెప్తున్నారు. అయితే కారణం ఏమైనప్పుడు కూడా ఇటీవల కాలంలో ప్రైవేటు ప్రభుత్వ అన్న భేదం లేకుండా అన్ని బస్సుల్లో కూడా ఇట్లాంటి ప్రమాదాలు తరచూ మనం చూస్తున్నాం. అయితే ఎక్కువగా చాలా దూరం అంటే భువనేశ్వర్ నుంచి చెన్నై అంటే దాదాపుగా 600 కిలోమీటర్ల ప్రయాణం. ఇట్లాంటి ప్రయాణం సమయంలో వాహనం సీట్ ఎక్కడం, ఇంజిన్ ఎయిట్ ఎక్కడం ఇట్లాంటి అంశాలు ఉంటాయి. కొంత దూరం వాహనం నిలిపివేసి వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఆ రకంగా కాకుండా గమ్యాన్ని త్వరగా చేరాలని వాహనదారులకే కాకుండా చేసే ప్రయాణికులు కూడా ఆ లక్ష్యంతోనే ఖరీదైనప్పుడు కూడా టికెట్ ప్రైవేటు బస్సుల్లో, ట్రావెల్ బస్సుల్లో ప్రయాణం చేసే ఆలోచనతో ఎక్కువ మంది ఉంటున్నారు. అయితే అదృష్టవశాత్తు కళ్యాణ్ ఎవరికి ప్రమాదం జరగలేదు. ప్రస్తుతం అయితే రాత్రి 11 గంటల సమయంలో ఈ మంటలు చెలరేగాయి. 12:30 గంటల సమయంలో పూర్తిగా మంటలను అదుపు చేశారు. ఇటు యలమంచిలి అట్లాగే పాయకరాపేట పరిసర ప్రాంతాల నుంచి అట్లాగే ఫార్మాసిటీ నుంచి కూడా ఒకసారిగా అగ్నిమాపక శకటాలను తీసుకొచ్చారు. మంటలను అదుపు చేశారు. దాదాపుగా ఒక అరగంట సేపు జాతీయ రహదారి అంటే చెన్నై
కోల్కతా రహదారిపై కొంత ట్రాఫిక్ కి ఇబ్బంది కలిగింది. అయినప్పుడు కూడా త్వరితగతిన అంటే మంటలను దాదాపు ఒక గంటలో అదుపులోకి తెచ్చారు. ప్రయాణికులకు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండానే వాహనాల రాకపోకలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ ప్రమాదానికి సంబంధించి డ్రైవర్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అయితే ప్రస్తుతం మనకున్న సమాచారం బట్టి వెనుక వైపు ఉన్న భాగంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. అయితే మంటలు తీవ్ర స్థాయిలో వచ్చేలోగానే అంటే దాదాపుగా ఒక 5 నిమిషాల వ్యవధిలోనే ప్రయాణికులందరినీ కూడా దించివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రాణాపాయం ఎవరికి లేకపోగా కనీసం గాయాలు కూడా లేకుండా దిగడంతో ఒక రకంగా ప్రమాదం ఏ రకంగా జరిగినప్పటికీ కూడా డ్రైవర్ సమయస్ఫూర్తిని పోలీసులు కూడా అభినందిస్తున్నారు. కళ్యాణ్. రైట్ రామచందర్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఈ ఘటనని డ్రైవర్ చాకచక్యంగా డీల్ చేయడంతో మొత్తానికైతే ప్రయాణికుల ప్రాణాలను కాపాడగలిగాడు. క్షణాల్లోనే వాళ్ళని దింపిన ప్రయాణికులు దిగిపోయిన కొన్ని క్షణాల్లోనే బస్సు పూర్తిగా కాలిపోవడం జరిగింది. దానికి సంబంధించి మనం విజువల్స్లో చూడొచ్చు. ప్రయాణికులందరూ రోడ్డు పైన వాళ్ళ లగేజ్తో పాటు అంటే కొంత సమయం అయితే దొరికింది. ఇమీడియట్గా వాళ్ళని లగేజ్ని కిందకి డ్రైవర్ దింపి వేయడంతో ప్రయాణికులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదంటూ అలాగే ఎవరు గాయపడలేదంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద కొంత ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెస్కి సంబంధించి మెయింటెనెన్స్ కానీ వాటి సేఫ్టీ మెజర్స్, సేఫ్టీ నార్మ్స్ వీటన్నిటిని కూడా మరి పరిగణనలోకి తీసుకొని ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటలు ఆడకూడదు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు సంబంధించిన వ్యక్తులు అంటూ కూడా ఎన్నోసార్లు నినాదాలు వచ్చినా కూడా మరి ఇంకా మారట్లేదా? దీనికి సంబంధించి పోలీస్ అధికారులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి ఒకసారి పోలీస్ అధికారుల మాటల్లోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, నేను సిఏ ఎలమంచిలి మాట్లాడుతున్నాను. ఇవాళ రాత్రి సుమారు 10:30 గంటలకి రేగుపాలెం జంక్షన్ దగ్గర ట్రావెల్ బస్ అనేది యాక్సిడెంటల్ ఫైర్ అవడం జరిగింది. ఈ బస్ అనేది యాక్చువల్ గా ఒడిశా నుంచి చెన్నై వెళ్తుంది, భువనేశ్వర్ టు చెన్నై. శ్రీ తులసి ట్రావెల్స్ చెందినటువంటి బస్ ఇది. యాక్చువల్ గా బస్ డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడం, తర్వాత బస్ లో సేఫ్టీ అలారం అనేది ఇన్ టైమ్ లో మోగడం వల్ల ఇంజిన్ నుంచి బేసిక్ గా డ్రైవర్ వెర్షన్ ప్రకారం మంటలు వచ్చాయని చెప్తున్నాడు. ఎప్పుడైతే అతనికి ఈ ఫైర్ అలారం అలర్ట్ ఇచ్చిందో ఇమీడియట్ గా బస్ ని సైడ్ కి తీయడం, ఇమీడియట్ గా పాసెంజర్స్ అందరూ కూడా వాళ్ళ లగేజ్ తో దిగిపోవడం, ఏ ఒక్కరికి కూడా చిన్న మైనర్ ఇంజరీ కూడా లేకుండా, ఎవరికి ఎటువంటి అపాయం లేకుండా అందరినీ కూడా సేఫ్టీగా 35 మంది పేపర్ పాసెంజర్స్ ఉన్నారు. 35 అవుట్ ఆఫ్ 35 కూడా అందరూ కూడా సేఫ్ గా క్రింద దిగారు వాటి లగేజెస్ తో సహా. ఇమీడియట్ గా తర్వాత మన హైవే మొబైల్ సెలెక్ట్ కావడం, ఆ తర్వాత ఇమీడియట్ గా ఫైర్ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేస్తే ఎస్ఎఫ్ఓ గారు వారి సిబ్బంది దాదాపు 2-3 ఫైర్ ఇంజిన్స్ తో పాటు వాళ్ళు కూడా ఇక్కడ రష్ అవడం, సో ఇమీడియట్ గా మంటలను అదుపులో తీసుకురావడం జరిగింది. అదృష్టవశాత్ ఇంకా ఈ మంటలు అనేవి ఇంకా బస్తాలకు ఫ్యూయల్ ట్యాంక్ వరకు కూడా వెళ్లకుండానే బిఫోర్ గానే విత్ ఇన్ 5 to 10 minutes లో ఫైర్ ఇంజిన్ ఇక్కడ రీచ్ అవడం, మంటలను అదుపులో తేవడం జరిగింది. లక్కీగా ఎవరికి ఏమీ కాకపోవడం, అదే విధంగా బస్ డ్రైవర్ కూడా చాకచక్యంగా వ్యవహరించి బస్సును తీసుకొచ్చి రోడ్ సైడ్ ఆపడం వల్ల ప్రమాదం చాలా పెద్ద ప్రమాదం తప్పింది. ఫర్దర్ గా దీనికి యాక్సిడెంట్ జరగడానికి రీజన్ ఏంటి, బేసిక్ రీజన్ ఏంటి అని చెప్పేసి వాటికి సంబంధించిన ఆఫీసర్స్ వచ్చి దాన్ని ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్రెసెంట్ అయితే సిచ్యువేషన్ ఇది. ఇక్కడ కొద్దిసేపు ఈ ఫైర్ కంటిన్యూ ఉండడం వల్ల కాసేపు ట్రాఫిక్ రావడం జరిగింది. ఇప్పుడు మొత్తం ట్రాఫిక్ కూడా క్లియర్ చేయడం జరిగింది. అంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సుమారుగా 10-36 నిమిషాలకి ఫైర్ మెసేజ్ అని రావడం జరిగింది. చెన్నై నుంచి భువనేశ్వర్ వెళ్లి బస్సు రేగుపాలెం హైవేలోనే బస్సు కాలుతున్న ప్రమాదం జరుగుతుందని మనకి ఫోన్ వచ్చిన వెంటనే ఎలమంచిల ఫైర్ వెహికల్ తో పాటు నక్కపల్లి ఫైర్ వెహికల్, అలాగే ఇంకా 3 ఫైర్ వెహికల్ తో మనం ఫైర్ అనేది కంట్రోల్ చేయడం జరిగింది. ఆ పాసింజర్ 35 మెంబర్స్ ఉన్న 35 మెంబర్స్ కూడా సేఫ్ గా ఉన్నారు. తర్వాత బస్సులో ఏంటంటే ఇంజిన్ లోంచి షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంజిన్ లోంచి మంటలు రాగానే ఆ బస్సు డ్రైవర్ కూడా చాకచక్యంగా పక్క తీసి ఆపడం జరగడం వల్ల ఈ ప్రమాదం అనేది చిన్న ప్రమాదంతో ప్యాసింజర్లు అందరూ కూడా సేఫ్ గా రావడం జరిగింది.